శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల తండ్రులు కళ్ళు తెరవండి. రచన ఎస్ వివేకానంద గారు. ఇక నవల్లోకి వెళ్దాం. ఈ నవల 1983లో ప్రచురితమైందండి. అకౌంట్ పుస్తకాలు ముందేసుకున్న రామనాథం కూడికలు తీసివేతలు చూసుకుంటున్నాడు. గదిలోకి మనిషి వచ్చిన అలికిడి వినిపించటంతో తలెత్తి చూశాడు. ఇంటి నుండి పరిగెత్తుకొచ్చిన సీత ఆయాసపడుతూ రొప్పుతూ నిల్చుండిపోయింది. ఏం సీత, ఇలా వచ్చావు? అడిగాడు కూతురు ముఖంలోకి ఆందోళనగా చూస్తూ. నాన్న, మరే అమ్మకేమో నొప్పులొస్తుంటే బాబాయ్ ఏమో అమ్మని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. నన్నేమో ఈ విషయం నీకు చెప్పిరమ్మని పంపాడు. అలసట తీర్చుకుంటూ చెప్పింది సీత. ఆ మాట వినగానే తన చుట్టూ గుట్టల్లా ఉన్న అకౌంట్ పుస్తకాలను సర్దకుండానే, అలాగా అయితే మనము వెళ్దాం పదా అనేసి కూర్చున్నవాడల్లా లేచి ఆఫీస్ గదికి తాళం పెట్టాడు రామనాథం. గబగబా నడుచుకుంటూ ఇద్దరూ బస్టాప్ చేరుకుని సిటీ బస్ ఎక్కారు. 2 సిటీ బస్సులు మారి హాస్పిటల్ చేరుకునేసరికి దాదాపు గంట పట్టింది. కాన్పుల వార్డు గేటు దగ్గరే పచారులు చేస్తున్న రాజా అన్నగారు కళ్ళకి అవుపించగానే కొంత తన బాధ్యత తీరినట్టు ఫీల్ అయ్యాడు. తొందర లేదులే అన్నయ్య, వదినకు మరో గంటకు గాని కాన్పు రాదన్నారు డాక్టర్లు. రామనాథం దగ్గరగా వస్తూ చెప్పాడు రాజా. తల్లిని చూడాలనే తాపత్రయంతో వార్డులోకి పరుగుపెట్టింది సీత. చూడు రాజా, విషయం వినగానే ఆ తొందరలో మిల్లు నుంచి నేరుగా ఇలా వచ్చేశాను. ఇంట్లో కూడా సమయానికి డబ్బు లేదు. నువ్వు వెంటనే ధనుంజయరావు గారింటికి వెళ్ళి విషయం చెప్పి ఓ 50 రూపాయలు పట్టుకురా. గబగబా మాట్లాడాడు రామనాథం. బదులు చెప్పకుండా అక్కడి నుంచి కదిలిపోయాడు రాజా. చూడు, వస్తూ ఇంటికెళ్ళి మరచెంబు నిండా వేడి నీళ్లు, మీ వదినకు ఒక కట్టుడు చీర, మరికొన్ని పాత గుడ్డలు సంచిలో సర్ది పెట్టుకొనరా. గుర్తొచ్చిన విషయం చెప్పాడు. రాజాతో పాటు హాస్పిటల్ మెయిన్ గేట్ వరకు నడిచి వెళ్ళి తమ్ముడిని సాగనంపి తిరిగి వార్డు కేసు నడిచాడు రామనాథం. భగవంతుడా, మాధవికి సుఖప్రసవం అయ్యేలా చూడు అనేసి తనలో తాను గొణుక్కుంటూ వార్డులో కడుగు పెట్టాడు. నర్సు ఎదురై, మాధవి గారి తాలూకా మగవాళ్ళు మీరేనా అడిగింది రామనాథం ముఖంలోకి చూస్తూ. అవును, కాన్పైందా ఆత్రంగా అడిగాడు. ఇప్పుడే, ఆడపిల్ల అంటూ దులపరించుకుని వెళ్ళిపోయింది నర్సు. రామనాథం కూడా కదలబోయాడు. ఆయా చెయ్యి అడ్డు పెడుతూ, మగవాళ్ళు మీరెక్కడికి? లోపలికి వెళ్లేందుకు వీల్లేదు, మీరు వరండాలోనే ఉండాలి ఆజ్ఞాపించింది. లేబర్ రూమ్లోంచి అప్పుడే బయటకొచ్చిన లేడీ డాక్టర్ తండ్రి పేరు కనుక్కొని వివరాలు బోర్డు మీద రాయించు. వెంట ఉన్న నర్సుకి పని పురమాయించి ముందుకు సాగిపోయింది. మిగతా పిల్లలతో చెట్టు కింద నిల్చుండిపోయాడు రామనాథం. అన్నయ్య చెప్పినవన్నీ మరొకసారి ఆకళింపు చేసుకుని ఇంటికి తాళం పెట్టి బయలుదేరబోయాడు రాజా. అబ్బాయి రాజా, మీ వదినకు పురుడొచ్చిందా? అప్పుడే పక్కవాటాలోంచి పంచపాళిలోకి వచ్చి నిల్చున్న లక్ష్మి అడిగింది. ఆటోవాడికి డబ్బిచ్చి పంపిన రామనాథం రాజాని చూస్తూ, డబ్బు తెచ్చావా అడిగాడు. రామనాథం కేసి ప్రశ్నార్థకంగా చూపు విసిరింది లక్ష్మి. తమ్ముడు అందించిన డబ్బు జేబులో పెట్టుకుని, ఆడపిల్ల పుట్టింది లక్ష్మి ముఖంలోకి చూస్తూ చెప్పాడు రామనాథం. తల్లి పిల్ల కులాసానా? లక్ష్మి పరామర్శలో ఆప్యాయత తొంగి చూసింది. వెంట ఉన్న పిల్లల్ని రాజాకు అప్పగించి రామనాథం మళ్ళీ రోడ్డెక్కాడు. పిల్లల్ని వెంటబెట్టుకుని రిక్షాలో ఆసుపత్రికి బయలుదేరాడు రాజా. లక్ష్మి ఒక కంగలో ఇంట్లోకెళ్ళి, ఏమండోయ్ విన్నారా, మాధవికి ఆడపిల్లట ఉత్సాహంతో భర్తతో చెప్పింది. ఆడపిల్ల అనేసి చెప్పరించాడు విశ్వనాథం. ఆడపిల్ల అనగానే విశ్వనాథంలో ఓ విధమైన తేలికభావం కలిగింది. ఏం ఆడపిల్లయితే? ఎదురు ప్రశ్న వేసింది లక్ష్మి. ఏమీ లేదు, మగపిల్లవాడైతే అన్నింటికీ అక్కరకొస్తాడు. ఆడపిల్ల గనక మరో కుంపటి నెత్తిమీద పెట్టుకున్నట్టే. ఆడపిల్ల అయితే లక్ష్మీదేవి అంటారు కదా నాన్న, సుధా జోక్యం చేసుకుంది. డబ్బున్న వాళ్ళైతే అలా అనుకోవటం సహజం, కానీ మధ్యతరగతి తల్లిదండ్రులకు ఆడసంచు పుట్టుకొస్తే వాళ్లను కన్నందుకు, పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేయలేనందుకు చావుకొస్తుంది వ్యాఖ్యానించాడు విశ్వనాథం. మధ్యలో మీరు బాధపడటం దేనికి? అయినా అసలు మేం లేకపోతే మీరు లేరు. తెల్లవారిన దగ్గర నుంచి అన్ని అవసరాలకి ఆడదే కావాలి. అయినా మమ్మల్ని ఆడిపోసుకుంటూ ఉంటారు అనవసరంగా ఎత్తిపొడుపుగా అంది లక్ష్మి. ఏం, ఆడవాళ్ళు లేకపోతే మగాళ్ళంతా చచ్చిపోతారా ఏం? ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రుల బాధ, ఇబ్బందులు చూస్తుంటే ఆ కష్టం పగవాడికి కూడా వద్దనిపిస్తుంది. రాను రాను దేశంలో మగసంతతే కరువైపోయేటట్టుంది వాపోయాడు విశ్వనాథం. మగపిల్లవాడైతే తవ్వి తలకెత్తేది లేదు, ఆడపిల్ల అయితే ఉద్ధరించకపోయేది లేదు. ఎవరికైనా రెక్కలొచ్చేదాకానే మనం, ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే. తనకు తోచింది మాట్లాడింది లక్ష్మి. ఓసి పిచ్చిమొహమా,
ఆడపిల్ల పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పటికీ కన్న తండ్రికి చిప్ప చేతికొస్తుందే. అదే మగపిల్లవాడైతే గోచి పెట్టి బయటికి పంపినా అడిగేవాడుండడు. అమ్మాయి పెళ్లికి కట్నం ఇవ్వలేక చస్తాం, అబ్బాయికైతే కట్నం తెస్తాం. అంతేకాదు మగపిల్లాడైతే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు. చివరికి తలకొరివి పెట్టేటందుకు మగపిల్లవాడు అర్హుడు, తెలిసిందా? నొక్కి మరీ చెప్పాడు విశ్వనాథం. తల్లిదండ్రుల సంభాషణ వినటం సుధకి విసుగనిపించింది. ఆడపిల్ల పుట్టింది పక్కవాటాలో, వాళ్ళకి మధ్యలో మీరు కీచులాడుకోవటం దేనికి అంటూ తనకు తోచింది చెప్పింది సుధా. అంతటితో సంభాషణ సద్దుమణిగింది. ఏం రామనాథం, మళ్ళీ ఆడపిల్లేనటగా? అప్పుడే హాల్లో కడుగుపెట్టిన రామనాథాన్ని చూస్తూ అడిగాడు సోఫాలో కూర్చున్న ధనంజయరావు. రామనాథం మౌనాన్ని గమనించి, నేరస్తుడిలా అలా తలవంచుకొని నిల్చుంటావేమయ్యా? ఎవరైతేనేమిలే, చూడు, ఈ రోజుల్లో మగపిల్లవాడికి తండ్రి కావటం కంటే ఆడపిల్ల అయితేనే నయం. ఎందుకని అడుగు. ఎందరు మగపిల్లలు తమ తల్లిదండ్రుల చెప్పు చేతుల్లో ఉంటున్నారు, పెద్దవారనే అభిమానంతో పెట్టి పోషిస్తున్నారు. అంతేకాదు ఆస్తి హక్కు కోసం, వారసత్వం కోసం పోట్లాట తప్పించి పెద్దవాళ్లనే గౌరవమే లేదు. అదే ఆడపిల్లయితే తల్లిదండ్రులకి కన్యాదాన ఫలితమన్నా దక్కుతుంది. ఏడాదికోసారైనా వచ్చి చూసి పలకరించిపోతుంటారు. ఏమంటావు? సావధానంగా బుల్లి ఉపన్యాసం లాంటిది దంచేశాడు ధనంజయరావు. మీరన్నట్టు మన చేతుల్లో ఏముంది, కానీ ఈసారైనా మరో మగనల్సు కలుగుతాడేమోనని ఆశించాను. 4 ఆడపిల్లల మధ్య చివరికి ఒక్కడే మగపిల్లవాడయ్యాడు, వాపోయాడు రామనాథం. ఆ ఒక్క మగపిల్లవాడిని ఎక్కదీసుకురావయ్యా, అది చాలు నిట్టూర్చాడు రామనాథం. ఇదిగో బాధపడకు, ప్రాప్తాలకు మనం బాధ్యులం కాము. అది సరే, ఏమిటిలా వచ్చావు? డబ్బేమైనా కావాలా? కాదండి, నాకు ఒక వారం రోజుల పాటు సెలవు కావాలి, సన్నగా గొణిగాడు రామనాథం. ధనంజయరావు తమాషాగా నవ్వి, నీదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమటయ్యా? క్యాజువల్ లీవులు, మరో లీవులు ఉండేటందుకు ఇంకా ఏదో చెప్పబోయాడు. అది కాదండి, ఇప్పటికే 5 పిల్లలు, చదువుకుంటున్న తమ్ముడు, వీళ్ళందరినీ చెక్క తీసుకురాలేక సతమతం అవ్వాల్సి వస్తుంది. అందుకని. విషయం ఏమిటో చెప్పవయ్యా నాంచక. మా ఆవిడకి ఆపరేషన్ చేద్దామనుకున్నాను, కానీ దానికి ఆపరేషన్ చేయిస్తే 2-3 నెలలు ఇంట్లో పనిలా జరుగుబాటు అవుతుంది. ఆ కారణంగా నేనే ఆపరేషన్ చేయించుకుందామనుకుంటున్నాను. అందుకే తమరు దయచేసి సెలవిస్తే. అదా సంగతి, చెప్పవేం మరి? శుభస్య శీఘ్రం. జనాభా పెరుగుదలను నువ్వు అరికడతాను అంటే నేను మాత్రం కాదంటానా? రామనాథం ముఖంలో చిరుతృప్తి తొంగి చూసింది. నేను అనకూడదు కానీ ఇప్పటికే నువ్వు ఆలస్యం చేశావు. చూడు, పిండి కొద్ది రొట్టె. మగపిల్లవాడే కావాలి అని ఎదురు చూస్తూ కాలయాపన చేస్తూ కూర్చుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. దేవుడిచ్చిన సంతానంతో తృప్తి పడాలి. నీ సంసారమే నీకు కాక తమ్ముడిని ఇంజనీరింగ్ చదివిస్తున్నావాయే. ఇంజనీరింగ్ చదివించటం అంటే మాటలా? నాలాంటి కలిగిన వాళ్లకే తలమునకలుగా ఉంటుంది. అలాంటిది. అర్ధోక్తిలో ఆగిపోయాడు ధనంజయరావు. తమ్ముడికి పోషణ, చదువు నాకేం భారంగా లేదులేండి. నా పిల్లల్లో వాడు ఒకడు. నాకున్న ఉప్పో కారమో వాడు తింటున్నాడు. వాడి తెలివితేటలు అక్కరకు రాబట్టి కాలేజీ చదువుకు వచ్చినప్పటి నుండి స్కాలర్షిప్ తెచ్చుకుంటున్నాడు. ఆ డబ్బు వాడికి సరిపోతుంది. తమ్ముడిని పైకి తీసుకొచ్చి ప్రయోజకుడిని చేయటం నా బాధ్యత కాదంటారా? నిన్ను చూస్తుంటే నాకు నిజంగా గర్వంగా ఉందయ్యా. ఎందుకని అడుగు. అన్నీ కడుపులో దాచుకుంటావు. తిన్నా తినకపోయినా నీ బాధ రెండో వాడికి తెలియనియవు. నువ్వు నాకు బాగా నచ్చావు. అన్నట్టు నేను బజార్కి వెళ్లాల్సిన పనొకటి ఉంది. అవును, మరి నీ సెలవు ఎప్పటి నుంచి? సోఫాలోంచి లేస్తూ అడిగాడు ధనంజయరావు. రేపటి నుంచేనండి, ఈరోజే ఆపరేషన్ చేయించుకుంటాను వినయంగా చెప్పాడు. సరే అయితే మరి వెళ్ళిరా అంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలాగా మేడ మీదికి వెళ్ళిపోయాడు ధనంజయరావు. అడుగులో అడుగు వేసుకుంటూ వీధిలోకి వచ్చాడు రామనాథం. సుధా, సురేష్ విశ్వనాథం సంతానం. ఇద్దరూ ప్రథమ కళత్రం పిల్లలే. వీళ్ళిద్దరూ పసివాళ్లుగా ఉన్నప్పుడే పిల్లల సంరక్షణ కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది విశ్వనాథం. పల్లెటూళ్ళలో ఉన్న ఒక్క ఇల్లు, బీడు భూమి అమ్మేసి పిల్లల చదువు కోసం పట్నం చేరుకున్నాడు. ఆ డబ్బుతో పట్నంలో కొద్దిపాటి ఇల్లు కొనుక్కొని ఓ వాటా అద్దెకిచ్చి మిగిలిన కాస్త డబ్బు బ్యాంకులో వేసుకొని కాలక్షేపం చేస్తున్నాడు. విశ్వనాథానికి ఉన్న ఆస్తి అల్లా సిటీలో ఇల్లు, సొంత ఊరైన గ్రామంలో 1 ఎకరం మాగాణి పొలం. దస్తావేజులు రాసి ప్రైవేట్లు చేసి కాస్తో కూస్తో సంపాదించగల తెలివితేటలున్నాయి మనిషిలో. పట్నం వచ్చాక కాస్తంత మందు పుచ్చుకోవటము అలవాటు చేసుకున్నాడు. పై సంపాదనంతా విశ్వనాథం సొంత ఖర్చులకే సరిపోతుంది. సుధా హైస్కూల్ చదువు పూర్తి కాగానే కాలేజీలో చేర్పించడం ఇష్టం లేక చదువుకి స్వస్తి చెప్పించాడు. మగపిల్లవాడు గనక సురేష్ని కాలేజీ చదువులో చేర్పించాడు. సురేష్ BA ఫైనల్కి వచ్చాడు. సవతి తల్లి దగ్గర కంటే తండ్రి దగ్గర చనువు ఎక్కువ సురేష్కి. సురేష్ ఆడమన్నట్టల్లా ఆడే అలవాటు విశ్వనాథానికి ఉంది. ఆడపిల్ల కదా అని సుధ పట్ల ఓ విధమైన
అలక్ష్యభావం విశ్వనాథంలో ప్రబలటం గమనిస్తూ ప్రతి విషయంలోనూ సుధకి వత్తాసు పలుకుతూ ఉంటుంది లక్ష్మి. లక్ష్మి విశ్వనాథానికి రెండవ భార్య అయినప్పటికీ ఆమె దృష్టిలో పిల్లలిద్దరి పట్ల ఒకే విధమైన భావన ఉంది. సుధకి ఆ ఇంట్లో కొండంత అండ పిన్నే. ఇద్దరు పిల్లల్ని సమదృష్టితో చూడకుండా ఒక కంట్లో బెల్లం మరో కంట్లో సున్నం పెట్టుకున్న సామెతల విశ్వనాథం ప్రవర్తించడం చూస్తుంటే లక్ష్మికి చిరాకు అనిపిస్తుంది. బజారుకు వెళ్ళబోతున్న విశ్వనాథం స్టాండుకున్న చొక్కా తీసి వంటికి తగిలించుకొని జేబు తడుపుకున్నాడు. 15 రూపాయలకి బదులుగా కేవలం 5 రూపాయల నోటు మాత్రం జేబులో ఉండటం గమనించడంతో మనిషి విసుక్కున్నాడు. 10 రూపాయల నోటు ఏమైనట్టు అనేసి ఓ క్షణం ఆలోచించాడు. తాను ఖర్చు చేసిన గుర్తులేదు. భార్యని కేకేశాడు. వస్తున్నా, ఏమిటా పొలికేకలు అంటూ లక్ష్మి వచ్చింది వంటింట్లోంచి. నా జేబులో డబ్బు తీసావా అడిగాడు విశ్వనాథం. ఇది మరీ బాగుంది, మిమ్మల్ని అడగకుండా ఎందుకు తీస్తాను? అంత అవసరం నాకేమొచ్చింది? మరి సుధ తీసిందేమో అడిగి చూడు. ఇంట్లో ఉండే పిల్లకి దానికి ఎందుకండి డబ్బు? సినిమాకి కావాలన్నా మిమ్మల్ని అడుగుతుంది. మీరు దేనికైనా ఖర్చు చేసి ఉంటారు, బాగా గుర్తు చేసుకోండి. నాకింకా అంత మరపు రాలేదులే విసుక్కున్నాడు విశ్వనాథం. ఎవ్వరూ తీయక మీరు ఖర్చు పెట్టక ఏమైపోయినట్టు? ఇంకేం, ఇది మీ సుపుత్రుడి పని అయి ఉండాలి. సురేష్ తీశాడంటావా? సరేలే అని తనకు తానే నచ్చ చెప్పుకున్నాడు. వచ్చాక అడిగి చూడండి. పోన్లేవే, కాలేజీకి వెళ్తున్న వాడయ్యే, ఏదైనా అవసరం వచ్చి తీసి ఉంటాడు. సరే, నేను అలా బజార్కి వెళ్ళొస్తాను తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో వీధిలోకి నడిచాడు విశ్వనాథం. కొడుకు తీసి ఉండొచ్చు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి ఇంట్లో చిన్న యుద్ధం జరిగి ఉండేది అనేసి గొణుక్కుంటూ మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది లక్ష్మి. నెలాఖరు అవటాన ఇంట్లో వస్తువులన్నీ దాదాపుగా నిండుకున్నాయి. రామనాథం మిల్లుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. చూడండి, ఇంట్లో బియ్యం అయిపోయినాయి, చెప్పలేక చెప్పింది మాధవి. నెల చివరి కదా, ఇప్పుడు నా దగ్గర డబ్బెక్కడదే? ఇంకా వారం రోజులు గడవాలాయే. కనీసం 15 కిలోలైనా తెస్తే గానీ జరుగుబాటు కాదు. అప్పులో అప్పు. పోనీ కిరాణా కొట్టువాడిని అడిగి చూడండి. భార్య ముఖంలో కదోలా చూసిన రామనాథం రాను రాను వాడు మొండి చేయి చూపిస్తున్నాడు. అప్పు ఎంతనిస్తాడు వాడు మాత్రం? మనమా ఏ నెలకు ఆ నెల బాకీ పూర్తిగా తీర్చలేకపోతుంటిమి. సర్లే, నా బాధేదో నేను పడతాలే. పరిస్థితి చెప్పి కాళ్ళకు చెప్పులు తగిలించుకొని ఇంట్లోంచి బయటికి నడిచాడు. పనిలోకి వెళ్తున్న భర్త వైపు తృప్తిగా చూసింది మాధవి. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవస్థలు పడుతున్నా మాధవిలో ఏ విధమైన నిరుత్సాహం కానీ అసంతృప్తి కానీ కనిపించదు. అలాంటి అర్ధాంగి లభించడం తన అదృష్టంగా భావిస్తాడు రామనాథం. వంటింట్లోకి వెళ్ళి బియ్యం పోసుకునే డ్రమ్ము మూత తెరిచి చూసింది మాధవి. ఉన్న కాసిని బియ్యము బయటికి తీసి చూస్తే కనీసం 4 గుప్పిళ్ళైనా లేవు. పిల్లలకైతే అన్నం పెట్టకుండా 2 దోశలు తినిపించి స్కూలుకు పంపింది. మరి భోజనం ముగించుకొని కాలేజీకి వెళ్ళవలసిన మరిది మాట ఏమిటి? వంటింట్లోంచి పెరట్లోకి నడిచింది మాధవి. పిట్టగోడ మీద నుంచి అవతలికి తొంగి చూసింది. లక్ష్మి బట్టలకి సబ్బు పెడుతూ కనిపించింది. గోడవారుగా వచ్చి నిల్చుని కేకేసింది మాధవి. సబ్బు చేయి కడుక్కొని తడి చేతిని చీర కొంగు తుడుచుకుంటూ వచ్చి గోడకి అవతల పక్క నిల్చుంది లక్ష్మి. చూడు లక్ష్మి, సాయంత్రం వారు బజార్ నుంచి వస్తూ బియ్యం తెస్తామన్నారు. ఈలోగా వంట చేసి మరిదిని కాలేజీకి పంపాలి. ఓ 2 డబ్బాల బియ్యం అరువివ్వు, సాయంత్రం ఇచ్చేస్తాను. అడగలేక అభిమానపడుతూనే అడిగింది మాధవి. మాధవి ఆత్మాభిమానం గల మనిషినే విషయం లక్ష్మికి బాగా తెలుసు. సహజంగా మాధవి అప్పు కోసం ఎప్పుడూ రాదు. ఆ మాట ఈ మాట కాసేపు ముచ్చటించుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి బియ్యం, దొడ్లో పందిరికి వేలాడుతున్న 2 పొట్లకాయలు తుంచి తీసుకొచ్చి మాధవికి అందించింది లక్ష్మి. ఇదేమిటి, పొట్లకాయలెందుకు? మొహమాట పడుతూ అంది మాధవి. దొడ్లో కాచినవేగా, డబ్బు పెట్టి కొన్నామా ఏమన్నానా? పర్వాలేదు తీసుకో అంది లక్ష్మి. కృతజ్ఞతా భావం మాధవి ముఖంలో చోటు చేసుకోవటం గమనించింది లక్ష్మి. మౌనంగా ఇంట్లోకి నడిచింది మాధవి. అన్నంలో పిల్లలకి నెయ్యి వేయలేకపోయినా బాధపడదు. భర్తకి కారపు మెతుకులు వడ్డించేటందుకైనా సిద్ధపడుతుంది. తాను పస్తులైనా ఉండగలదు మాధవి. కానీ భోజనంలోకి అనువైన పదార్థం ఏదైనా రాజాకి చేసి పెట్టలేనప్పుడు మాధవి ప్రాణం విలవిలలాడిపోయినట్టుంటుంది. మాధవి కాపురానికి వచ్చేటప్పటికీ రాజా 8 ఏళ్ల పిల్లవాడు. వదినా అంటూ చుట్టూ తిరిగేవాడు. పెళ్లి రోజు పసుపు బట్టల్లో ఉన్నప్పుడే రామనాథం మాధవి చెవిలో చెప్పాడు, రాజా నా తమ్ముడు కాదు, ఇక నుండి నీ కొడుకు అని. రాజాని మొదటిసారిగా చూసిన క్షణం నుంచి అతని పట్ల ఏర్పడిన అవ్యాజమైన అభిమానం మాధవిలో ఇప్పటి వరకు అలాగే శాశ్వతంగా ఉండిపోయింది. రాజా కాలేజీ నుండి రాగానే బట్టలు మార్చుకుని దొడ్లోకి వెళ్ళి బావి దగ్గర కాళ్ళు కడుక్కొని వచ్చాడు. వంటింట్లో పిల్లలు భోజనాలు చేస్తున్నారు. ఒక కంచంలో అన్నం కలిపి ముద్దలు చేసి పెడుతోంది మాధవి. కనీసం పిల్లలకైనా ఇంట్లో కడుపు నిండా 2 పూటలా తిండి కరువవుతున్నందుకు రాజా బాధపడ్డాడు.
రా రాజా, లోపలికొచ్చి పీట వేసుకో. వీళ్ల పని పూర్తి అయిందిలే, లేవండర్రా, వెళ్ళి చెయ్యి మూతి కడుక్కోండి అని మాధవి అనటంతో చాలీచాలని కడుపుతో బిక్కముకాలేసుకుని పిల్లలు కంచం ముందు నుండి లేచి వెళ్లారు. కంచం మంచినీళ్ల చెంబు పెట్టి రాజాకి భోజనం వడ్డించింది మాధవి. ఎందుకు వదినా, పసివాళ్ల కడుపు మార్చి నాకు కూరలు నారలు వండి పెట్టడం అనకుండా ఉండలేకపోయాడు రాజా. పిల్లలదేముంది రాజా, మనం ఎట్లా చెప్తే అట్లా వింటారు. నీ విషయం అట్లా కాదాయే. నువ్వు కాలేజీకి వెళ్తున్నవాడివి, పైగా నీది పెద్ద చదువు. నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే చదివే చదువు నీకు వంటపడుతుంది. మేం పడుతున్న ఇబ్బందులు నీ మనసు పొలిమేరల్లో కూడా రాకూడదు. మీ అన్నగారికి చదువు ఎట్లాగో అబ్బలేదు. నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకొని సుఖంగా ఉండాలి, అంతేగాని మాలాగా దరిద్రం అనుభవించకూడదు. అదే మేము ఆశించేది మనసులో అభిప్రాయాన్ని చెప్పింది మాధవి. వదిన ఆప్యాయతకి చలించిపోయాడు రాజా. కంటిలో నీరు తొణికిసలాడింది. వదిన లాంటి దేవతలు ఈ ప్రపంచంలో ఎందరుంటారు అనిపించింది. అంతేలే వదిన, ఒకరింట్లో పెండ్లి, మరొక ఇంట్లో శ్రాద్ధం, లేని మనబోటి వాళ్లకే కష్టాలన్నీ అనేసి గబగబా 2 మెతుకులు గతికి చెయ్యి కడుక్కున్నాడు. డబ్బంతా లెక్క చూసి పద్దు రాసి నోట్లకట్టలు ఇనప్పెట్టలు భద్రపరిచి ఆఫీస్ గదికి తాళం పెట్టి బయటకు వచ్చాడు రామనాథం. తన చేతుల మీదుగా ప్రతిరోజు 100, 1000 వసూలు చేయటం జరుగుతోంది. కానీ తను మాత్రం దరిద్రుడు. రోడ్డు మీద నడుస్తున్న రామనాథంలో ఎన్నో రకాల ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి, అంతరిస్తున్నాయి. కిరాణా కొట్టు సమీపించగానే రామనాథం ఆలోచనలకి కాళ్ళకి బ్రేకులు పడ్డాయి. కొట్టు చుట్టూ చాలామంది జనం ఉండటంతో పక్కనే ఉన్న చెక్కబల్ల మీద చతికిలబడ్డాడు. కొట్టు యజమాని రామనాథం రాకని గమనించి కూడా చూడనట్టే తల పక్కకు తిప్పుకున్నాడు. అందరూ వెళ్ళిపోయాక నాకు ఓ 15 కిలోల బియ్యం కావాలి జాలిగా అడిగాడు రామనాథం. అది అడగటంలా లేదు, అర్థింపులా, యాచనలా ఉంది. నకసిక పర్యంతం రామనాథాన్ని ఓసారి పరికించాడు కొట్టువాడు. అతని చూపులో మిళితమై ఉన్న హేళన, ఓ విధమైన చులకన భావం గమనించకపోలేదు రామనాథం. అందుకే మరోసారి అడిగాడు. ఏ నెల కా నెల మీరు బాకీ పూర్తిగా తీర్చేస్తూ అప్పు ఎంత మొత్తానికి పట్టుకెళ్ళినా అభ్యంతరం లేదు. ఇప్పటికే మీ బాకీ మొత్తం 300 దాటింది. ఇంకా బాకీ ఇవ్వటం నా చేత కాదు. మీలాగా అంతా నాకు ఇవ్వవలసింది ఇవ్వకుండా ఉంటే నా వ్యాపారం ఎలా జరుగుతుంది చెప్పండి? ఏదో ఒక రోజున నేను దుకాణం మూసి పారేయాల్సి వస్తుంది. కొట్టువాడి మాటలు ఈటెల్లాగా రామనాథం మనసులో గుచ్చుకున్నాయి. నొచ్చుకున్నాడు. అయినా తప్పదు, అవసరం తనది. ఎన్ని అయినా అనండి, ఈరోజు బియ్యం అప్పు ఇవ్వక తప్పదు, లేకుంటే కొట్టు ముందు నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది అనే భావన రామనాథం చూపులో ఉట్టిపడుతోంది. మీ జాలి చూపులకు కరిగిపోయేటందుకు నేనేం ఆర్తరక్ష పరాయణుని కాదు, ఆపద్బాంధవుణ్ణి కాదు ఈసడింపుగా అన్నాడు కొట్టువాడు. బాబ్బాబు, ఇవి చేతులు కావు, కాళ్ళు. నా ఇబ్బందికి అడ్డుపడండి, మా ఆకలి తీర్చండి అనే భావన స్ఫురించేట్టు మరోసారి దీనాతి దీనంగా కొట్టువాడి ముఖంలోకి చూశాడు రామనాథం. అడిగింది ఇచ్చి పంపితే గాని పీడ వదిలేటట్టు లేదు అనుకున్నాడో ఏమో. కొట్లో కుర్రాడిని తిడుతూ బియ్యం కొల్చి రామనాథం చేతిలో ఉన్న సంచిలో పొయ్యమన్నాడు. కొట్టువాడు తిట్టింది కుర్రాడిని కాదని తననే అని రామనాథం గ్రహించాడు. చూపు చేతిలో ఉన్న పుస్తకం మీదే ఉన్నప్పటికీ రాజా మనసు మరెటో ఉంది. తీవ్రమైన ఆందోళన రాజా మనసులో చెలరేగటంతో మనిషిలో అంతర్యుద్ధం ఉత్పన్నమైంది. తాను కాలేజీ నుంచి వచ్చేటప్పుడు అన్నయ్య కొట్టువాడిని బ్రతిమిలాడటం, కొట్టువాడు చీదరించుకోవటం కళ్ళారా చూశాడు దూరం నుంచి. అన్నగారు అవమానానికి గురి కావాల్సి వచ్చిందే అని బాధపడుతున్నాడు. చేతిలో ఉన్న పుస్తకం మీద నుంచి దృష్టి మరల్చి, రేపు 1 తారీఖు జీతం రాగానే కొట్టువాడి బాకీ పూర్తిగా తీర్చేయి అన్నయ్య, వాడి చేత నానా మాటలు అనిపించుకోవటం మనకేం బాగుంది? నులక మంచం మీద వెల్లకిలా పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్న అన్నగారితో హెచ్చరించాడు రాజా. ఆ మాటలకి ఉలిక్కిపడ్డాడు రామనాథం. కొట్టువాడితో తాను ఘర్షణ పడ్డ విషయం రాజాకెలా తెలిసింది అని ఓ క్షణం ఆలోచించాడు రామనాథం. ఇంటి విషయాలు నీకెందుకురా అబ్బి, అన్నీ సర్దుకుపోవటానికి పెద్దవాడిని నేనున్నాగా, నేనేదో కింద మీద పడతాలే, నీ దృష్టిని మాత్రం చదువు మీద నుంచి మరల్చుకు తమ్ముణ్ణి మందలించాడు. అంతకు మించి అన్నగారితో మాట్లాడగల సాహసం లేకపోయింది రాజాలో. పండగ మరో వారం రోజుల్లోకి వచ్చేసింది. ఈ సంవత్సరమైనా అమ్మాయి చేత బొమ్మలు పెట్టిస్తారా లేదా? నలుగురిని పిలిచి వేడుక జరిపించాలని ఉంది. అమ్మాయి కూడా సంబరపడుతోంది. దానికో కొత్త చీర అయినా కొనండి. పిచ్చిది, పలానా కావాలి అని నోరు తెరిచి అడగనే అడగదు. భర్త ముఖంలోకి చూస్తూ అంది లక్ష్మి చేటలో ఉన్న బియ్యంలో రాళ్ళేరుతూ. బొమ్మల కొలువు పెట్టుకునేందుకు సుధా చిన్నపిల్లేమి కాదు, చీర కొనేటందుకు నా దగ్గర డబ్బెక్కడిది? ఏటో చూస్తూ అన్నాడు విశ్వనాథం. మీరు చేస్తున్న దండగమారి ఖర్చు తగ్గించుకుంటే అన్నీ వస్తాయి. ఒక్కనొక్క ఆడపిల్ల, దాని అచ్చటా ముచ్చటా మనం కాకపోతే ఎవరు తీరుస్తారు చెప్పండి? ఏరిన మట్టిపెడ్డలు 2 నోట్లు వేసుకుంటూ అంది లక్ష్మి. అచ్చట్లు ముచ్చట్లు అనేసి పెట్టుకుంటే
వాటికో అద్దు ఆపు అంటూ ఉండదు విసుక్కున్నాడు విశ్వనాథం. ఏ ఏటికా ఏడు మీరిదే పాట పాడుతున్నారు. ముందు నాటికి అమ్మాయి మన ఇంట్లో ఉంటుందో అత్తవారింట్లో ఉంటుందో అందుకని లేదు ఇందుకని లేదు. నువ్వు నోరు మూసుకో, నాకు పనుంది. ఆ ముష్టిగళ్ల కాగితాల్లో అంకెలు చూసుకోవటం, భూతద్దం ముందేసుకొని పేపర్లో బొమ్మలు పరీక్ష చేయటమేగా మీ పని అనేసి ఏరిన బియ్యపు చాటు తీసుకొని వంటింట్లోకి విసురుగా వెళ్ళిపోయింది లక్ష్మి. తల్లిదండ్రుల సంభాషణ తలుపు చాటునే ఉండి విన్న సుధా నొచ్చుకుంది. బట్టలు మార్చుకొని కాలేజీకి వెళ్ళబోతున్న సురేష్ తండ్రి దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. ఫాదర్ మూడ్ ఎలా ఉందో అని ఒకసారి విశ్వనాథం ముఖంలోకి చూశాడు. తలెత్తి ముందు నిల్చున్న కొడుకు ముఖంలోకి చూస్తూ, ఏరా ఏమైనా అడగాలొచ్చావా అన్నాడు విశ్వనాథం. అవును ఫాదర్, ఫ్రెండ్స్ అంతా కలిసి పిక్నిక్ పార్టీ పెట్టుకున్నాం. అర్జెంటుగా ఓ 25 రూపాయలు కావాలి గారాలు పోయాడు సురేష్. ముందు ఇబ్బందిగా ముఖం పెట్టిన కొడుకు అభ్యర్థులని కాదనలేకపోయాడు విశ్వనాథం. అడిగిన వెంటనే ఇవ్వటం బాగుండదనేసి, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బెక్కడిదిరా నసిగాడు. అదేంటి ఫాదర్, మా ఫ్రెండ్స్ అంతా 100 రూపాయలు తెచ్చుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు 25 ఇవ్వకపోతే ఎట్లా? అవునవును, ఏం బాగుంటుంది అనేసి కొడుకు అన్న మాటను మరోసారి మనసులో అనుకున్నాడు విశ్వనాథం. తండ్రి మెత్తబడ్డాడనే విషయం సురేష్కి అర్థమైంది. మరింత దగ్గరగా వచ్చి తండ్రి చొక్కా జేబులో చెయ్యి పెట్టి తనకు కావాల్సింది తీసుకుని తృప్తిపడ్డాడు సురేష్. సురేష్ చర్యని వారించలేని బలహీనుడే అయ్యాడు విశ్వనాథం. సురేష్, నా దగ్గర అదేరా ఉంది. ఆ కాస్త నువ్వు పట్టుకెళ్తే నా దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు. నీకు డబ్బుతో పనేముంది ఫాదర్ అనేసి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు సురేష్ హుషారుగా. ప్లేట్లో టిఫిన్ పెట్టుకొచ్చి గుమ్మం దగ్గర నిలబడ లక్ష్మి, అమ్మాయికో చీర కొనమంటే డబ్బు దండగన్నారు, డబ్బు లేదన్నారు. కానీ అబ్బాయి గారి జల్సాలకు మాత్రం ఇవ్వకుండా ఉండలేరు ఎత్తి పొడుపుగా అంది. నేనెక్కడిచ్చానే, వాడే లాక్కున్నాడు నిబ్బెరపోయి బదులు పలికాడు విశ్వనాథం. అవునులేండి, ఎంతైనా కొడుకు కదా వ్యంగ్యం ధ్వనించింది లక్ష్మి మాటల్లో. నోర్ముయ్యవే, భార్య చేతిలో టిఫిన్ ప్లేట్ అందుకుంటూ మందలింపుగా అన్నాడు. నా గురించి నాన్నని ఇంకేమీ అడగొద్దులే పిన్ని. అప్పుడే అక్కడికి వచ్చిన సుధ అంది. సుధ మాట వినిపించినట్టే ఊరుకున్నాడు విశ్వనాథం. ధనంజయరావుకి ఇనప్పెట్టలాంటి బంగళా ఉంది. అందమైన కూతురు ఉంది. పేరు రమణి. రమణికి తల్లి తండ్రి అన్నీ ధనంజయరావే. ఆ అందాల బొమ్మ తండ్రికి గారాబు పట్టి. మేడమెట్లు దిగుతున్న రమణి, డాడీ డియర్, రేపు నా బర్త్డే గుర్తుందా తండ్రిని ఉద్దేశించి అంది. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ ఎప్పుడో చేసేశాను. ఇన్విటేషన్స్ కూడా పంచేయి. ఇక రేపటి రోజు కోసం నిరీక్షించటమే మిగిలింది నవ్వుతూ బదులు పలికాడు ధనంజయరావు. వచ్చి తండ్రి పక్కనే కూర్చుంది రమణి. డాడీ, నాకేం ప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నావు గోముగా అడిగింది కాళ్ళూపుతూ. నీకు లేనిది నీది కానిది ఏముంది ఇంట్లో, సర్వం నీకే. కూర్చున్నదల్లా లేచి తండ్రి కూర్చున్న సోఫా వెనక్గా వెళ్ళి నిల్చొని ధనుంజయరావు మెడ చుట్టూ చేతులు వేసి, స్వీట్ డాడీ, మీరు ఈ పూట క్లబ్కి ట్యాక్సీలో వెళ్ళండి. కారులో నేను పిక్చర్కి వెళ్దామనుకుంటున్నాను అంది రమణి. తల పైకెత్తి కూతురు ముఖంలోకి చూస్తూ నవ్వాడు ధనంజయరావు. బై మన కారు డొక్కైపోయింది డాడీ, మరో లేటెస్ట్ మోడల్ తీసుకోకూడదు అంది రమణి. కొని ఏడాదైనా కాలేదు, అప్పుడే ముసలిదైపోయిందా కారు? వాట్ ఏ వండర్ కాదా మరి? అదే అమెరికాలో అయితే రోజుకో మోడల్ కారు చేంజ్ చేస్తుంటారు. మనం ఉంటుంది ఇండియాలో తల్లి. ఆల్ రైట్, ఇంపోర్టెడ్ కారు ఏదైనా త్వరలో కొంటానులే. ఆ మాటకి సంబరపడి మనిషి మెలికలు తిరిగింది రమణి. అది సరే, రేపు బర్త్డేకి నీ ఫ్రెండ్స్ అందరినీ ఆహ్వానించావా? ఓ, ఈరోజే నా బర్త్డే, రమ్మనేసి కేకేసినా రెక్కలు కట్టుకొని వాళ్తారు. కలిగిన వాళ్ళం రోజు బర్త్డేలు చేసుకున్నా తప్పులేదులే. ప్యాకెట్లోంచి గోల్డ్ స్నఫ్ డబ్బా బయటికి తీసి ఓ పట్టు పట్టించాడు ధనంజయరావు. వాట్ డాడీ, ఇంతటి లక్షాధికారివి, ఆఫ్టర్ ఆల్ నస్యం పీల్చడం ఏం బాగుంది? ఆ హ్యాబిట్ మానుకోకూడదు. ఎడం చేతి 2 వేళ్లతో ముక్కు మూసుకుంటూ సలహా ఇచ్చింది రమణి. ఏం చేయను తల్లి, సిగార్ కాల్చకపోయినా స్నఫ్ పీల్చకపోయినా తోచి చావదు. ఈ 2 బలహీనతలను దూరం చేసుకోవటం నా వల్ల కాకుండా ఉంది. ఆక్షేపించే వారెవరైనా ఉంటారేమోనని గోల్డ్తో చేయించాను డబ్బి. అదోలా నవ్వాడు ధనంజయరావు. ఆల్ రైట్, నాకు పిక్చర్ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. అవును, నువ్వు నాతో రాకూడదు. వద్దులేమ్మా, ఈ ముసలి డొక్కు నీ పక్కనుంటే మీ ఫ్రెండ్స్ అంతా ఎగతాళి చేస్తారు. అయినా ఈ రోజుల్లో సినిమాలు నాకు బొత్తిగా నచ్చవు. ఆ రోజుల్లో కాంచనమాల నటించిన సినిమాలు తప్పకుండా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళేవాడిని. నాగయ్య నా ఫేవరెట్ హీరో. వాట్ ఏ హెల్, మీ రోజుల్లో పాప్ మ్యూజిక్ ఎక్కడిది? కరాటే ఫైటింగ్ అంటే మీకు తెలుసా? ఇంకా ఏదో చెప్పబోయి ఆగింది రమణి. అవి మా కోసం, ఇవి మీకోసం. ఎంతో మార్పు వచ్చింది, కానీ నాలాంటి కొందరు మారుతున్న రోజులతో పాటు మారలేకుండా ఉన్నారు. వాచి చూసుకుంటూ బాప్రే, నియరింగ్ టు 6 లేడీలా చెంగున వెళ్ళిపోయింది రమణి.
మెప్పు కోసం గొప్ప కోసం మెడ అయినా కోసుకునేందుకు సిద్ధపడతాడు సురేష్. తన అవసరాలకు అప్పు చేసిన వెంటనే తండ్రికి చెప్పేసి చేసిన అప్పు తీర్చేయమంటాడు. అదే సురేష్లో ఉన్న గ్రేట్నెస్. తండ్రి తృప్తి కోసమే కాలేజీకి వెళ్ళటం, అది అప్పుడప్పుడు. సురేష్ దృష్టిలో జీవితం అన్నది ఓ టెక్నికలర్ తెలుగు సినిమా. తండ్రి దగ్గర రోజు 5-10 అడుక్కోవటం, అది లేనినాడు అప్పు చేయటం, ఫ్రెండ్స్తో పిక్నిక్లు, పేకాట. కొడుకు చదువు గురించి, ప్రవర్తన గురించి సంపూర్ణంగా అలక్ష్యం చేస్తున్నాడు విశ్వనాథం. ఆ విషయం లక్ష్మికి తెలిసినా పైకి ఏమీ అనగల ధైర్యం ఆమెలో లేదు. అథవా ఆమె నోరు చేసుకున్న సురేష్ని వెనకేసుకొస్తాడు విశ్వనాథం. పంచలో కూర్చుని పేపర్ చదువుతున్న విశ్వనాథం తలెత్తి చూశాడు. రావోయ్ రామేశం రా, ఎన్నాళ్లకు? అప్పుడే పంచలో కడుగు పెట్టిన బావమరిదిని పలకరించాడు విశ్వనాథం. విశ్వనాథం మొదటి భార్య తమ్ముడు రామేశం. ఏమేవ్, కాళ్ళకు నీళ్లు పట్టరా? ఏమోయ్, ఇదేనా రావటం? సంచి గోడ కాంచి లక్ష్మి అందించిన నీళ్ల చెంబు అందుకొని కాళ్ళు కడుక్కొచ్చాడు రామేశం. కాఫీ తాగటం లాంటి మర్యాదలు పూర్తి అయ్యాక ఇద్దరూ కబుర్లలోకి దిగారు. ఇంటికి బంధువు రావటంతో పక్కింటి మాధవి వాళ్ళ దగ్గర ఓ పావలా విస్తరాకులు తీసుకురమ్మని సుధని పంపింది లక్ష్మి. వంటింట్లోంచి వస్తూ తడి చేతులు చీర కొంగుకు తుడుచుకుంటున్న మాధవి అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన సుధని చూసి విస్తుపోయింది. అక్కడే నిల్చున్నావేం, ఇంట్లోకి రా సుధా ఆహ్వానించింది మాధవి. అక్క, మా పిన్ని ఓ పావలా విస్తరాకులు తెమ్మంది, ఉన్నాయా అడిగింది సుధా. ఉన్నాయనే భావనతో తలాడించింది మాధవి. పిల్లలేరి ఇల్లంతా కలియ చూస్తూ అడిగింది సుధా. ఇంతకుముందే బడికి వెళ్ళారు, ఇప్పుడే కాలేజీకి వెళ్ళాడు రాజా. అవును, ఏమిటి విశేషం? ఎప్పుడూ లేనిది ఈరోజు విస్తళ్ళ కోసం వచ్చావు? ఊరు నుంచి మా మామయ్య వచ్చాడు. మాధవి అందించిన విస్తరాకులు తీసుకుని పావలా ఇవ్వబోయింది సుధా. 10 విస్తళ్లకు డబ్బులు ఎందుకులే సుధా, పట్టుకెళ్ళు. అదేంటక్క, మీకు మాత్రం ఊరికే వస్తాయా? నువ్వు రాత్రింబవళ్ళు ఒళ్ళు విరుచుకొని చేస్తున్న కష్టానికి 4 పావలాలు అక్కరకు లేకపోతే నీ శ్రమంతా వృధా అవుతుంది. మాధవి దోసిట్లో పావలా పెట్టేసి వెళ్ళిపోయింది సుధా. రాత్రి భోజనాలు అయ్యాక ముందు గదిలో ఉన్న పట్టెమంచాల మీద నడుం వాల్చారు విశ్వనాథం, అతని బావమరిది రామేశం. ఏమిటో ఈ విశేషాలు? ఏముంది, మిమ్మల్ని చూసిపోదామనిపించింది, వచ్చాను. బావమరిది సమాధానంతో తృప్తిపడలేదు విశ్వనాథం. విషయం ఏదో దాస్తున్నట్టు అనిపించింది. అది సరే, ఈ సంవత్సరం మన ఊళ్ళో పంటలు బాగా పండినట్టేనా? వరి బాగానే చేతికొచ్చింది. ఎటొచ్చి మెట్ట పొలంలో పత్తి దిగుబడే కొంచెం అనుమానంగా ఉంది. అయినా పెట్టుబడికి ఏం నష్టం రాదనుకో. నువ్వు ఒక్కడివి ఏం చేసుకుంటావో ఆ డబ్బంతా పాతరేస్తావా? ఎంత సంపాదించినా డబ్బేమీ చేదు కాదుగా బావా. వచ్చే ఇరువున్నప్పుడు వద్దనుకోకూడదు. సిరిరా మోకాలు అడ్డనేలా అని పెద్దవాళ్ళు ఊరికే అన్నారా? బాగా చెప్పావు. నా వంటివాడు సంపాదించటం ఎట్లా అని సతమతమవుతుంటే నువ్వేమో పిల్లికి బిచ్చం పెట్టకుండా మూట కడుతున్నావు. ఎంత సంపాదిస్తున్నప్పటికీ మనసుకి శరీరానికి సుఖం లేకుండా పోతోంది బావా. పొలం పనులు, ఊళ్ళో వ్యవహారాలు చూసుకొని ఇల్లు చేరుకునే వేళకి కొంపలో ఉడికేసి పెట్టే ఆడదిక్కు లేకపోవటం చాలా ఇబ్బందిగా ఉందనుకో. అయినా నీ పిచ్చి కాకపోతే పోయిన వాళ్ళ కోసం మడికట్టుకుని కూర్చుంటే ఎట్లా చెప్పు? యువతల మన అవసరాల గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఏమంటావు? నా మాట విని మళ్ళీ పెళ్లి చేసుకో, వయస్సేం మించిపోయింది గనక. బావగారి సలహా సబబుగానే తోచింది రామేశానికి. నాకు అలాగే అనిపిస్తోంది బావా. మంచి సంబంధం దొరికితే చేసుకోవాలనే ఉంది, లేకపోతే మరో 3 ఏళ్ల దాకా వీలు పడదు. అవునోయ్, అది నిజమే. మరి మంచి సంబంధాల కోసం వెతుకుతున్నావా? అన్నింటికీ నేను ఒక్కడినే అయ్యాను. అప్పటికి 2-3 చూశాననుకో. పిల్ల నచ్చటం మాటలా ఉంచి వాళ్ళు నా వెనక ఉన్న డబ్బుకి కక్కుర్తి పడుతున్నారా అనిపిస్తోంది. రెండో పెళ్లివాడివి, పిల్ల నచ్చటం ఏమిటోయ్? ఏదో గంతకు తగ్గ బొంత, వేళ్లకు ఉడకేసి పెట్టే ఆడ దొరికితే చాలదు. లక్ష్మి అప్పుడే మంచినీళ్ళ మరచెంపుతో ముందు గదిలోకి వచ్చింది. వాళ్ల సంభాషణ కొంత లక్ష్మి చెవిన పడ్డది. అదేమిటండి అట్లా అంటారు? మీ బావమరిదేం ముసలివాడా ముతకవాడా అంది లక్ష్మి. నేను పడుచువాడినే చలోక్తిగా అన్నాడు విశ్వనాథం. అక్కగారు దెప్పిపొడుస్తుందనే విషయం రామేశానికి బోధపడింది. సరే నువ్వు వెళ్ళి పడుకో అని విశ్వనాథం అనటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది లక్ష్మి. ప్రయాణపు బడలికలో ఉన్నాడేమో. విశ్వనాథం ఏవేవో విషయాలు ముచ్చటిస్తున్నా మగత నిద్రలోకి జారుకున్నాడు రామేశం. రామేశం ద్వితీయ వివాహం విషయం చర్చకి వచ్చినప్పటి నుంచి విశ్వనాథంలో అనేక రకాల ఆలోచనలు ఉత్పన్నమయ్యాయి. తనకా సంపాదన లేదు. ఇంట్లో ఖర్చు చూద్దామా అంటే రోజుకి పెరిగిపోతోంది. కొడుకు అవసరాలకి డబ్బు, తన వ్యసనాలను దూరం చేసుకోలేని బలహీనత, ఈ 2 పాయింట్లు ముఖ్యంగా విశ్వనాథాన్ని గందరగోళ పెట్టసాగాయి. లక్ష్మి, ఓసారి ఇలారా. ముందు గదిలో కూర్చున్న విశ్వనాథం భార్యని కేకేశాడు. గదిలోకి అప్పుడే వచ్చిన భార్య ముఖంలోకి చూస్తూ అమ్మ ఏం చేస్తోంది అడిగాడు. దొడ్లో నూతి దగ్గర బట్టలకి సబ్బు పెడుతోంది.
ఒక క్షణం నువ్వు ఇలా కూర్చో, విషయం ఏమిటి అన్నట్టు భర్త ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది లక్ష్మి. మంచి సంబంధం చూసి సుధకి పెళ్లి చేసేద్దాం, ఏమంటావు? సమయం సందర్భం లేకుండా సుధ పెళ్లి ప్రస్తావన భర్త తెచ్చేసరికి విస్తుపోయింది లక్ష్మి. ఈ విషయం చెప్పడానికేనా నన్ను పిలిచింది? సుధా చిన్నపిల్ల, అప్పుడే దానికి పెళ్ళేమిటండి? ఒక క్షణం మౌనం వహించాడు విశ్వనాథం. దానేడి వాళ్ళు ఇంకా చదువుకుంటూనే ఉన్నారు. చాదస్తాలకు పోయి అమ్మాయి చదువు మాన్పించింది కాక అప్పుడే పెళ్లి కూడా చేసేద్దామనుకుంటున్నారా? మళ్ళీ లక్ష్మి అంది. అది కాదే, ఈవేళ కాకపోతే రేపు ఆడపిల్లకి పెళ్లి చేయక తప్పుతుందా? ఏనాటికైనా ఓ అయ్య చేతిలో పెట్టక తప్పదు. ఆడపిల్ల బరువు ఎన్నాళ్ళని మొయ్యగలం? అదేమో చదువుకుంటాను మొర్రో అంటుంటే మీరేమో పెళ్లి చేసేసి తరిమేద్దామని ఆలోచించటం నాకేం నచ్చలేదు. నొసలు చిట్లిస్తూ బదులు పలికింది లక్ష్మి. అవునే, అమ్మాయి హై స్కూల్ చదువు చదివినందుకే ఇప్పుడు కట్నం 10,000 దాకా ఇవ్వాల్సి వస్తుంది. అలాంటిది ఈవిడ గారు ఏ BAనో MAనో అయితే కట్నం రేటు మరో 10,000 పైకెళ్తుంది. అంతకంటే పై చదువు చదివిన వరుణ్ణి తేలేక మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. తక్కువ చదువు చదివిన కుర్రాన్ని చేసుకోనని అమ్మాయి కూడా భీష్మించుకొని కూర్చుంటుంది. మీ ధోరణి మీదే కానీ ఎవరు చెప్పినా వినిపించుకోరు కదా, నిరుత్సాహంగా అంది లక్ష్మి. నిన్న రామేశం హెచ్చరించాడు. నాకు అతగాడి ఆలోచన బాగానే ఉన్నట్టు అనిపించింది. ఏ విషయం? అదేనే పెళ్లి విషయం. ఎవరి పెళ్లి విషయం? నా బావమరిది పెళ్లి గురించేనే. సుధని చేసుకోవాలని ఉందట వాడికి. అడిగేటందుకు అతనికి బుద్ధి లేకపోతే బుర్ర ఊపేటందుకు మీ ఆలోచనకి ఏమైంది? చూస్తూ చూస్తూ ముక్కు పచ్చలారని సుధని తీసుకెళ్ళి ఎంత మీ బావమరిది అయితే మాత్రం రెండో పెళ్లివాడికి అంటగడతారా? అయిష్టంగా అంది లక్ష్మి. ఏం 40 ఏళ్ళు కూడా నిండలేదు వాడికి. నువ్వు నన్ను చేసుకోలేదు. పైగా వాడి వెనక బోలెడంత సిరి సంపద ఉంది తెలుసా? అమ్మాయి అదృష్టం కూడా మనకు మళ్ళీనే ఉండాలి, కటువుగా అంది. ఇదిగో చూడు, నువ్వు కాస్త నోరు మూసుకో. ఇష్టపడాల్సింది అమ్మాయి, ఒప్పుకునేది నేను. పైసా కట్నం ఇవ్వాల్సిన అవసరం ఉండదు, అర్థమైందా? మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, మీ ఆలోచనకి నేను చస్తే ఒప్పుకోను. ఇక అక్కడొక్క క్షణం నిలబడడం ఇష్టం లేక దులపరించుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది లక్ష్మి. ఎదురింట్లో పేరంటానికి వెళ్ళింది లక్ష్మి. విశ్వనాథం బజార్కి వెళ్ళాడు. కాలేజీ నుంచి వచ్చే వేళైనా ఇంకా ఇల్లు చేరుకోలేదు సురేష్. సుధ తప్ప ఇంట్లో ఎవ్వరూ లేకపోవటం పసికట్టాడు రామేశం. ఒంటరిగా సుధతో మాట్లాడేటందుకు ఇదే సరైన సమయంగా భావించాడు. ముందు గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటోంది సుధ. పంచలో నిల్చుని పచారులు చేస్తున్న రామేశంలో ఎన్నో రకాల ఆలోచనలు ఊపిరి పోసుకుంటున్నాయి. ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా ఇంట్లోకి నడిచాడు. ముందు గదిలోకి అడుగు పెడుతూనే, ఏమే సుధా, ఏమంటున్నాడు మీ నాన్న? ఈ పెళ్లి చేస్తాను అంటున్నాడా? అడిగాడు. సమయం సందర్భం లేకుండా మామయ్య అలాంటి ప్రశ్నలు వేసినందుకు నివ్వెరపోయింది సుధా. నీ పెళ్లి చేసేటందుకు మీ నాన్న దగ్గర డబ్బెక్కడుందే? నా మాట విని నన్ను పెళ్లి చేసుకో. నిన్ను చేసుకోవాలని నాకు ముచ్చటగా ఉంది. సిగరెట్ వెలిగిస్తూ తన ఆంతర్యాన్ని బహిర్గతం చేశాడు రామేశం. ఆ మాట విన్న సుధా బుల్లెట్ దెబ్బతిన్న లేడిపిల్లలాగా అదిరిపడింది. తలెత్తి సీరియస్గా రామేశం ముఖంలోకి చూసింది. సుధా వాడి వేడి చూపులకి తట్టుకోలేకపోయాడు రామేశం. రామేశం పట్ల మామయ్య కదా అని ఇన్నాళ్లుగా ఓ విధమైన గౌరవభావం ఉంది. ఈ క్షణంలో అది దూరమైంది. అసహ్యం ఏర్పడింది సుధలో. నాకంటే మంచి మొగుడిని తేగలడా మీ నాన్న? చదువు పెద్దగా లేదన్న మాటే గాని నాకేం తక్కువ చెప్పు? సుధని దువ్వాలనే ప్రయత్నంలో అన్నాడు. ఒళ్లంతా తేళ్లు జరులు పాకుతున్నట్టు అనిపించింది సుధకి. మామయ్య, హాస్యానికైనా ఈ విధంగా మరోసారి మాట్లాడొద్దు. నేను ఊరుకోని తెలిసిందా? అసలు పెళ్ళే చేసుకోవా ఏమిటే? నీకు నచ్చిన సంబంధం తేలేక చివరికి ఏ కుంటివాడికో గుడ్డివాడికో ఇచ్చి అంటగడతాడు మీ నాన్న. అప్పుడు ఏడుస్తావు, బాగా ఆలోచించుకో, ఉక్రోషంతో అన్నాడు రామేశం. మామయ్య శృతిమించి మాట్లాడుతున్నట్టు అనిపించటంతో కూర్చున్నదల్లా లేచి గదిలోంచి బయటికి వెళ్ళబోయింది సుధా. వాకిలికి అడ్డుగా నిల్చున్న రామేశం, సుధా, నా మాట విను. నువ్వంటే నాకెంత ప్రేమో తెలుసా? దగ్గరగా వచ్చి 2 చేతులతో సుధని పొదివి పట్టుకున్నాడు. రామేశం సాహసానికి చర్యకి నివ్వెరపోయింది సుధ క్షణకాలం. విడిపించుకోవాలని పెనుగులాడింది. ఇంట్లో ఎవ్వరూ లేరు గదా అని నన్ను పట్టుకుంటావా? నాన్నని రాని నీ పని చెప్తాను, గింజుకుంటూ బెదిరించింది సుధ. నా మాట కాదనుకో, ఒప్పుకో, ఇంకా దగ్గరకు తీసుకోబోయే ప్రయత్నంలో అన్నాడు. ధైర్యాన్ని కూడదీసుకున్న సుధ ఇక లాభం లేదనుకుని రామేశం చెంప చెళ్ళుమనిపించింది. తప్పించుకొని పారిపోయింది వంటింట్లోకి. దెబ్బతిన్న బెబ్బులిలా గాండ్రించాడు రామేశం. అవమానంతో, రోషంతో, కోపంతో రామేశం కళ్ళు నిప్పులు కక్కాయి. చివరిదాకా కాలిన సిగరెట్ ముక్కని నేలకేసి బలంగా కొట్టాడు. కాలితో నేల రాశాడు. ధనంజయరావు సమయానికి ఊళ్ళో లేనందున బాధగా అనిపించింది రామనాథానికి. అవతల అవసరం రామనాథం నెత్తిమీదికొచ్చింది. 5 గంటలు కాగానే అకౌంట్ పుస్తకాలను బీరువాలో పెట్టేసి
ఆఫీస్ గదికి తాళం పెట్టి నేరుగా ధనంజయరావు ఇంటికొచ్చాడు రామనాథం. హాల్లో నిల్చుని దిక్కులు చూస్తున్నాడు రామనాథం. మేడమెట్లు దిగుతున్న రమణి ఒంటరిగా హాల్లో సోఫాల దగ్గర నిల్చున్న రామనాథాన్ని చూసి, ఏమిటి ఇట్లా వచ్చారు, డాడీ ఊళ్ళో లేరు అంది. ఎప్పుడొస్తారమ్మా అడిగాడు రామనాథం. రామనాథం మాటల్లో ముఖంలో దైన్యం చోటు చేసుకోవడం గమనించింది రమణి. మరో 4 రోజులైనా పడుతుంది సోఫాలో కూర్చుంటూ అంది. రామనాథం మౌనం వహించాడు. అక్కడి నుంచి కదలలేకపోతున్నాడు. నిలబడే ఉన్నారేం, కూర్చోండి, సోఫా కేసు చెయ్యి చూపింది రమణి. మీరు నా యజమాని, నేను కేవలం మీ నౌకర్ని. ఎందుకు మిమ్మల్ని మీరు కించపరుచుకొని మాట్లాడతారు? డాడీ మీ యజమానే కావచ్చు, అంత మాత్రాన మీరు నౌకరు ఎలా అవుతారు? మీరు మా దగ్గర ఉద్యోగం చేస్తున్నారు అంతే చలాకీగా అంది. అందుకు పేలవంగా నవ్వాడు రామనాథం. కడుపులో ఆలోచనలు దేవుతున్నాయి. నోరు తెరిచి అడగలేకపోతున్నాడు. అడగవని అవసరం తొందర పెడుతోంది. నాతో చెప్పగల విషయమైతే చెప్పండి, టీపాయ్ మీదున్న ఫిలిం మ్యాగజైన్ చేతిలోకి తీసుకుంటూ అడిగింది రమణి. పసిదానికి ఆరోగ్యం సరిలేదు చెప్తున్నవాడల్లా ఆగి రమణి ముఖంలోకి చూశాడు. అరరే, అట్లాగా, డాక్టర్ ఫీజుకి మందులకి డబ్బు కావాల్సి వచ్చింది. ఆ విషయం చెప్పడానికి అభిమానపడతారు ఎందుకండి? ఎంత కావాలి? రామనాథం ముఖంలోకి చూస్తూ అడిగింది. ఓ 50 రూపాయలు ఇప్పించండి, రేపు జీతంలో మినహాయించుకోవచ్చు. అదేమిటండి అట్లా యాచిస్తారేం? మేం మాత్రం మనుషులం కాదు. తన పక్కనే ఉన్న వ్యానిటీ బ్యాగ్లోంచి 100 రూపాయల నోటు తీసి అందించింది. అంత అవసరం లేదులేండి, ఇప్పుడు ఇస్తున్నారు కదా అని తీసుకున్నా తీరా తీర్చాల్సి వచ్చేటప్పటికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. లేని వాళ్ళకే వస్తాయి కష్టాలు. పర్వాలేదు, ఇది ఉంచండి. మీరు చెమటోడ్చి రాత్రింబవళ్ళు కష్టపడి మాకు పంచెస్ పెడుతున్నప్పుడు ఈ డబ్బు మీ నుండి మళ్ళీ మేము వెనక్కి తీసుకోకపోయినా పర్వాలేదు, మాకేం నష్టం రాదు. రమణి మాటలు వింటున్న రామనాథం కళ్ళు చెమగిల్లాయి. కృతజ్ఞతతో గువ్వలా ముడుచుకుపోయాడు మనిషి. వెళ్ళండి, వెంటనే మీ పాపని ఓ మంచి డాక్టర్కి చూపించండి. నమ్రతతో అక్కడి నుంచి కదిలాడు రామనాథం. చాలిన అన్నయ్య సంపాదన, సంసారాన్ని దిద్దుకు రావాలనే వదిన తాపత్రయం కళ్ళారా చూస్తున్న రాజా కుటుంబ ఆర్థిక సమస్యల్ని పరిష్కరించగల మార్గం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. ఇంట్లో ఇబ్బంది కళ్ళారా చూస్తున్నాడు. మరోవైపు పిల్లల అనారోగ్యం. వదిన, నేను ఏదైనా ఉద్యోగం చేసి సంపాదిస్తాను. అన్నయ్య ఒక్కడి చాలిన సంపాదనతో మీరంతా నానా ఇబ్బందులు పడటం నాకు నచ్చటం లేదు. రామనాథం ఇంట్లో లేని సమయం చూసి వదినతో హెచ్చరించాడు రాజా. ఏమిటయ్యా నువ్వనేది? చదువుకి స్వస్తి చెప్పి సంపాదిస్తానంటావా? నువ్వు కష్టపడాల్సిన అగత్యం ఏమిచ్చింది ఇప్పుడు? మరో కొద్ది నెలల్లో నీ చదువు కూడా పూర్తి కావచ్చింది. అలాంటప్పుడు నువ్వు చదువు మానేస్తే మీ అన్నయ్య ఊరుకుంటారా? అంతేకాదు, నువ్వు పడుతున్న శ్రమంతా వృధా అవుతుంది. రాజాని మందలించింది మాధవి. కడుపు నిండా 2 పూటలా తినలేకపోతున్నప్పటికీ వదిన మాట్లాడుతున్న తీరు చూసి చకితుడయ్యాడు రాజా. వదిన, నా వల్లే కదూ కడుపు నిండా పిల్లలకు తిండి, కట్టుకునేటందుకు మంచి చీరలు అన్నయ్య నీకు కొనిపెట్టలేకపోతున్నాడు. అవేం మాటలు రాజా, మనం ఆగర్భ శ్రీమంతులం కాదు కదా. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మనవి. దరిద్రం మనలాంటి వాళ్ళ జన్మహక్కు బాబు. మధ్యతరగతి కుటుంబాల వారికి భగవంతుడు ప్రసాదించిన శాపం ఇది. వదిన కంటిలో నీరు చోటు చేసుకోవడం చూసిన రాజా నిర్ఘాంతపోయాడు. రాజా హృదయం ద్రవించిపోయింది. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు. ఏమే, ఓసారి ఇలారా సంబరపడిపోతూ కేకేశాడు విశ్వనాథం. ఏమిటండి మీ హడావుడి? ఏదొచ్చినా మిమ్మల్ని పట్టడం కష్టమే, వంటింట్లోంచి వస్తూ అంది లక్ష్మి. రామేశం ఉత్తరం రాశాడు. ఏమని? మన ఊళ్ళో మున్సబ్ గారి అబ్బాయి ఎంఏ పాస్ అయి ఉన్నాడట. మన అమ్మాయి విషయం మున్సబ్ గారితో హెచ్చరించాడట. వాళ్ళొచ్చి పిల్లని చూస్తామని, పిల్ల నచ్చితే మిగతా విషయాలు మాట్లాడతామని అన్నారట. అమ్మాయి పెళ్లి ధ్యాస తప్పించి మీకు మరో ఆలోచన లేనట్టుంది. అది కాదే పిచ్చిమొహమా, మంచి సంబంధం. అంతా కలిసి వస్తే సుధకి పెళ్లి చేసేద్దాం. మన బరువు బాధ్యత రెండూ తీరుతాయి. అమ్మాయికి పెళ్లి చెయ్యాలని సంబరమే కానీ ఏం పెట్టి చేస్తారు? ఆ 1 ఎకరం పొలం అమ్మినా 5-6 వేల కంటే రాదు. మరో 5 వేలైనా ఉంటే గానీ మనం గట్టెక్కలేం. అది నిజమే. అయినా పిల్లవారికి నచ్చితే కట్నం లేకుండానే చేసుకుంటారేమో. కలగంటున్నారా? ఈ రోజుల్లో న్యాయవారం చేసుకుంటున్న పిల్లవాడికి సైతం 4-5 వేలకి తక్కువ అడగటం లేదు. అలాంటిది ఎంఏ పాస్ అయిన అబ్బాయికి కట్నం లేకుండా చేసుకుంటారా? మన అమ్మాయి ఎంత నచ్చితే మాత్రం. అంతగా కాకపోతే రామేశం ఉండనే ఉన్నాడు. వాడినే ఓ 10,000 అప్పడిగితే సరి. ఆ మాత్రం సర్దడా ఏం? అబ్బాయి పెళ్ళికొచ్చే కట్నంతో వాడి బాకీ తీర్చేయొచ్చు. ఏమంటావు? ఆలోచనలతో మేడలు కట్టేస్తున్నారు మీరు. ముందు భోజనానికి లేవండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. నాకు అప్పుడే వడ్డించకు, వెంటనే రామేశానికి ఉత్తరం రాయాలి. నేనట్లా పోస్టాఫీస్ దాకా వెళ్ళొస్తాను. చెప్పులు కాళ్ళకు తగిలించుకొని మళ్ళీ వీధిలో పడ్డాడు విశ్వనాథం. పేకాటకి డబ్బులు కావాల్సి వచ్చింది సురేష్కి. సాయంత్రం స్నేహితులంతా కలిసి
పేకాట ఆడాలని తీర్మానించుకున్నారు. అందరితో పాటు తను ఆడేటందుకు ఓఎస్ అన్నాడే కానీ తన దగ్గర పైసా లేదు. 50 రూపాయలైనా కానీ దగ్గరలో ఉండాలి ఆటలో కూర్చోవాలంటే. పైపెచ్చు పేకాట అయిన తర్వాత హ్యాపీగా అంతా కలిసి మందు కొట్టాల్సి వస్తే మరో 25 తన జేబులో ఉండాలి. నాన్న లాంటి బీదవాడి కడుపును పుట్టడం నా కర్మ. అసలు తాను అలాంటి వాడి కడుపున పుట్టాల్సింది కాదు అని విసుక్కున్నాడు సురేష్. హాయిగా ఏ లక్షాధికారి ఇంట్లోనో పుట్టినట్లయితే డబ్బు కోసం అవస్థపడాల్సి వచ్చి ఉండేది కాదు. తన సరదాలన్నీ తీరేవి. అలా కాకపోవటంతో తనది ముష్టి బ్రతుకైంది. అన్నింటికీ తండ్రిని దేబరించాల్సి వస్తోంది. తప్పదు కదా అని ఓ గంటసేపు విశ్వనాథాన్ని కాకా పట్టాడు, దువ్వాడు, లాలించాడు, బ్రతిమాలాడు. కానీ సురేష్ పాచిక పారలేదు. చచ్చి గీ పెట్టినా సరే తన వద్ద 10 రూపాయలు కూడా లేవని తండ్రి మొండి చెయ్యి చూపించాడు. మరి తన అవసరం తీరే మార్గమేది ఆలోచించాడు. దీర్ఘంగా యోచించాడు. మెరుపులాంటి ఐడియా మస్తిష్కంలో తళుక్కున మెరిసింది. తనలో తనే నవ్వుకున్నాడు. ఇంట్లో అటు ఇటు కాలు కాలిన పిల్లిలా కాసేపు తిరిగాడు. పిన్ని పక్కింటి మాధవి వాళ్ళ ఇంటికి వెళ్ళటం గమనించాడు. ముందు గదిలో పడుకొని నిద్రకు ఉపక్రమించాడు తండ్రి. దొడ్లో అంట్ల గిన్నెలు తోముతోంది సుధా. ఇదే మంచి సమయంగా భావించాడు సురేష్. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా పిన్ని ట్రంకు పెట్టి దగ్గరికి వెళ్ళాడు. పెట్టెంతా గాలించాడు. చీరె మడతలో డబ్బు కనిపించింది. సురేష్ వదనంలో సంతోషం పురివిప్పింది. డబ్బు జేబులో వేసుకుని చీర మడతలు యథాతథంగా పెట్టి చప్పుడు కాకుండా ఇంట్లోంచి బయటికి నడిచాడు. కథ కొనసాగుతుంది.